నూతన సంవత్సరం సందర్భంగా నెల్లూరు రూరల్ తల్పగిరి కాలనీలోని స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ లో హెల్ప్స్ యూ వన్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ లోని అనాథ విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్లు రూపేష్ యాదవ్, సేతు మాధవ్, సమాజ్వాద్ పార్టీ నాయకులు హరీష్ యాదవ్, సెవెనప్ శివ పాల్గొన్నారు. వారిని హెల్ప్స్ యూ వన్ సంస్థ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు కార్తికేయ మాట్లాడుతూ హెల్ప్స్ యూ వన్ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నూతన సంవత్సరం సందర్భంగా స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ లోని అనాథల సమక్షంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. సేవే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. పేదలకు, అనాథలకు సేవ చేయాలనే సంకల్పంతో తన స్నేహితులతో కలిసి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ కు ఏమవుతున్నా, ఏ సమస్య ఉన్నా తాము అందుబాటులో ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ దీపం చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఉమా మహేశ్వరి, రఫీ, హెల్ప్స్ యూ వన్ నిర్వాహకులు సాయి, నవీన్, శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. దీపం చారిటబుల్ ట్రస్ట్ లో నా ఫ్రెండ్స్ అండ్ నా టీమ్ అందరం కలిసి వచ్చిన ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. అందుకు వచ్చిన గెస్ట్లందరికీ నా తరపున థ్యాంక్స్ చెప్తూ, ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇవాళ హెల్ప్స్ యూ వారి ఆధ్వర్యంలో కండక్ట్ చేసినటువంటి ఈ వండర్ఫుల్ కార్యక్రమం స్వర్ణదీప ఆశ్రమంలో మన హెల్ప్స్ యూ వాళ్ళు ఆర్ఫెన్స్ వాళ్ళకి ఎంతో అద్భుతంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరికి కూడా గ్యాదర్ చేసి ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంచిగా కాంపిటీషన్స్ పెట్టి, ముగ్గుల పోటీలు అండ్ అలాగే చైర్స్ గేమ్, కబడ్డీ ఏ కార్యక్రమాలు పెట్టి హెల్ప్స్ యూ వాళ్ళు మొమెంటోస్ ని వారికి అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూపేష్ గారు అండ్ మాధవ్ గారు, హరీష్ గారు అండ్ అలాగే సెవెనప్ శివ, వీరందరూ కూడా అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ముందు విజయం చేయడానికి కారణం ముందుగా కార్తికేయ హెల్ప్ యూ సంస్థ అధినేత. అండ్ అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి సహకారంతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారంతో అందరినీ మనం ఇలా సేవ చేయాలి, సమాజంలో మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ, ఇవే కాకుండా బుక్స్ పంచడం, మరియు అనాథ శరణాలయంలో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే చూడడం అన్ని చాలా చేస్తున్నాడు. అందులో కార్తిక్ కి, సాయికి, నవీన్ కి, రోహిత్ కి అందరికి ఈ కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు ఉమా మహేశ్వరి, స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. నేను ఈ సంస్థని దగ్గర మేము 14 సంవత్సరాల నుంచి ప్రారంభించి సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఈ సంస్థ నడుపుతున్నటువంటి మేమిద్దరం కూడా ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా మేము ఈ సంస్థను రన్ చేస్తూ ఉన్నామంటే దానికి కారణం సమాజంలో మీలాంటి మంచి మనసులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా సంస్థకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు మేము భోజనాలు పెట్టగలుగుతున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి వ్యాధులకైనా, రిమైనింగ్ అవసరాలకైనా, ఒక కుటుంబం జరగడానికి ఎంత కష్టపడతాం అలాంటిది 40 మందిని మేము బ్రతికించడానికి పడే కష్టానికి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే నేటి రోజుల్లో మేము కరెంటు బిల్లు కట్టాలన్నా, రెంట్ కట్టాలన్నా ఇవన్నీ ఎంతో కష్టపడుతూ ఉన్నాము. అయినప్పటికీ కూడా సమాజంలో ఉండేటటువంటి అందరి దాతల సహాయంతో కొంత మాకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా మాకు కార్తికేయ సార్ లాంటి హెల్ప్ యూ ఫౌండేషన్ అధినేత కార్తికేయ సారు, అలాగే ఇంకొంతమంది మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు జనవరి 1 అంటే మేము సాధారణంగా చేసుకునేది ఏంటంటే, మాకు ఎవరు ఫుడ్ డొనేట్ చేస్తారా, ఎవరికి ఎలా కడుపు నింపాలా అని బాధపడితే మేము ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటిది కార్తికేయ సార్ ఈ రోజు ఈ హెల్ప్ యూ ఫౌండేషన్ ద్వారా మాకు సరికొత్త విధంగా ఈ రోజు నిజంగా మేము మాటలు కూడా చెప్పనలేకనంత అద్భుతమైనటువంటి మరికొత్తదనాన్ని మాకు ఇచ్చారు. నూతన సంవత్సరం నిజంగా మేము అనుభవిస్తున్నామంటే క్రెడిట్ గోస్ టు కార్తికేయ సార్ హెల్ప్ యూ ఫౌండేషన్. ఈ రోజు అందరికీ కూడా నిన్నటి నుంచి కబడ్డీ కానీ, రంగోలీ కానీ, ఈవెన్ ప్రతి ఒక్కరు కండక్ట్ చేస్తూ మాకెంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మేము కూడా మ్యూజికల్ చైర్ కానీ ఆడగలుగుతాము, మాకు కూడా కాంపిటీషన్స్ పెట్టి ప్రైజ్లు ఇస్తున్నారు అనేటటువంటి ప్రతి ఒక్క ఆనందాన్ని చిరునవ్వులతో నేటి నుంచి అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నారు అని అంటే ఇంత మంచి మనసులు మమ్మల్ని చూడబట్టే మేము నడవలేని పరిస్థితుల్లో కూడా, చూడలేని పరిస్థితుల్లో కూడా మా సంస్థను నడిపిస్తున్నాం. మమ్మల్ని మీరు చూస్తున్నారంటే మేము ఎప్పుడు కూడా సదా రుణపడి ఉంటాం. ఈ రోజు A to Z పిన్ టు పిన్ మేము అసలు చెప్పలేనంత స్థితిలో మాకెంతో అద్భుతాన్ని, స్టేజ్ దగ్గర నుంచి మేము నడవలేకపోయినా కూడా ఈ కార్పెట్ లో అందమైనటువంటి ఈ వాతావరణం
మాకు ఈ రోజు ఇచ్చారు. నిజంగా 2026 మా జీవితాలకి ఒక సరికొత్త ఘనంగా మొదటి రోజే శుభాకాంక్షలు తెలుపుతూ మాకు ఇలా శుభాశీస్సులు ఇచ్చినటువంటి కార్తికేయ సార్ కి, హెల్ప్ యూ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసి రూపేష్ సార్ గారు, అలాగే ఇంకా అతిథి మహారథులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చిన్న పిల్లలైనప్పటికీ కూడా పెద్దవాళ్ళని తీసుకొని వచ్చి సంస్థని ప్రమోట్ చేయడానికి, సంస్థని చూపించడానికి వాళ్ళు పడుతున్నటువంటి కష్టానికి నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే సొసైటీలో నడిచే వాళ్ళు ఉన్నటువంటి సంస్థలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. దగ్గర ఉన్నటువంటి సంస్థలు అభివృద్ధి చెందుతున్నాయి. అందరికీ సొంత స్థలాలు ఉన్నాయి. వాళ్ళు ఒక పేరు పొందిన తర్వాత రెగ్యులర్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికే ఇష్టపడుతూ ఉంటారు. మేము ఎంతో కష్టపడి సంస్థను నడిచేస్తున్నా. చాలా సందర్భాలలో ఒక రోజు భోజనానికి కూడా లేకుండా రేషన్ బియ్యం తినే పరిస్థితుల్లో మేము ఉన్నాము. అయినప్పటికీ ఇట్లాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మేము కాల్ చేసేది కార్తికేయ సార్ కి. సార్ ఇబ్బందిగా ఉంది అని నన్ను వెంటనే ఎత్తుక్కుంటూ వస్తారు. ఇట్లాంటి పిల్లలతోటే నడుస్తున్నటువంటి ఈ సంస్థ మా అదృష్టం. ఎందుకంటే సంఘంలో ఎంతో మంది ఉన్నారు. మేము ఎన్నిసార్లు వెళ్లి మాకు ప్లేస్ కావాలని మా కష్టాలు చెప్పుకున్నా తిప్పుతూనే ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి మా సంస్థ కోసం మేము కష్టపడుతున్నాం. ప్లేస్ మాకు అలాట్ చేస్తామంటారు కానీ ఇవ్వరు. మేము కలెక్టర్ గారిని కలుస్తాము, మారుతున్న కలెక్టర్లను కలుస్తూనే ఉన్నాము, వస్తున్నటువంటి నాయకుల్ని కలుస్తున్నాము ఫోటోలు చూసుకోవడానికి తప్ప మా పరిస్థితులు కూడా కనిపించిన పరిస్థితుల్లో ఉన్నారు. ఏమీ లేని ఈ పిల్లలు ఈ రోజు మాకు ఆనందాన్ని నిలుపుతున్నారంటే ఆ భగవంతుడు ఇలాంటి బిడ్డలను ఇంకొంతమందిని మా సంస్థకు పంపుతారని, సంస్థని కాస్త అర్థం చేసుకునే పెద్ద మనుషులు మా సంస్థకు ఒక్కసారి ఇచ్చేసి మేము పడుతున్న కష్టాన్ని చూడాలని మనసారా కోరుకుంటున్నాం సార్. ఈ రోజు మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ రకంగా మా సంస్థకు సపోర్ట్ చేసినటువంటి కార్తికేయ సార్ టీం కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ట్రస్ట్ మా ట్రస్ట్ లో ఉన్న 40 మంది వికలాంగులు, వృద్ధులు, అనాథల తరఫున ఈ రోజు జరుగుతున్న కార్యక్రమం న్యూ ఇయర్ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజు మాది ఇక సంస్థ ప్రారంభించి 15వ వార్షికోత్సవ కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం మేము జరపడానికి ముఖ్య కారణం కార్తికేయ చాలా చిన్న వ్యక్తి, వయసులో చిన్నవాడే కానీ మానవత్వంలో, సేవాభావంలో వాళ్ళ టీం అంతా లీడ్ చేస్తూ ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఇక్కడ ఇంత మంచి ఆటల పోటీలు ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే మేమున్న ఏరియాలంతా కూడా స్లమ్ పిల్లలు ఉంటారు. ఒక పూట తిని ఒక పూట తినలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మేము సర్వీస్ చేస్తున్నాము అంటే ఈ రోజు కార్తికేయ ఇలాంటి వ్యక్తులు సహకారంతో చేస్తున్నాం. ఈ రోజు వాళ్ళ పిల్లలందరినీ పిలిపించి ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి కబడ్డీ, అలాగే చైర్స్ ఆట, ఇలాంటి కాంపిటీషన్ కొన్ని చాలా సంతోషంగా ఈ 2 రోజులు కూడా 31st మరియు 1st ఈ రోజు 2 రోజులు కూడా ఈ చుట్టుపక్కల స్లమ్ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు ఒక పండుగ వాతావరణం. అంటే ఎవ్రీ ఇయర్ జరుపుకుంటూ ఉంటాం న్యూ ఇయర్ అనేది, కానీ ఈ రోజు ప్రత్యేకంగా కనిపించింది అందరికీ. దాని కారణమే ఈ రోజు హెల్ప్ యూ ఫౌండేషన్ కార్తికేయ వాళ్ళ టీం అందరికి కూడా మా అందరి తరఫున థ్యాంక్ యూ. అలాగే ఈ రోజు వచ్చిన అతిథులు రూపేష్ గారు, ఆర్థోపెడిక్ రూపేష్ గారు, అలాగే మాధవ్ గారు, అలాగే మన 7up శివ గారు, అలాగే ఈ హోస్ట్ చేసిన అఖిల్ గారు, ప్రతి ఒక్కరు కూడా సార్ హరీష్ గారు, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారు ఈ రోజు ఇక్కడికి అంటే స్వర్ణదీపం కంటే ఇక్కడ అనాథలు, వికలాంగులు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళని చూసి సమాజంలో ఇక్కడ ఒక ట్రస్ట్ ఉంది, ఇక్కడ ఒక ట్రస్ట్ రెంట్లలో ఒక రెంట్ హౌస్ లో ఉంటున్నారు, ఈ 40 మందిని పోషించడానికి ఇబ్బంది పడుతున్నారు. సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ తెలియాలి అనే ఒక సేవా భావంతోనే ఈ రోజు వీరందరూ కూడా ఈ నూతన సంవత్సరం రోజు మా దగ్గర రావడం జరిగింది. మళ్ళీ ఇంకా కూడా వీరి ద్వారా అలాగే ప్రత్యేకంగా మీడియా ద్వారా కోరుకుంటున్నాం. తలపగిరి కాలనీ నెల్లూరు శివార్లో ఉంది ఈ ప్రాంతము. అయ్యప్పగుడి నుంచి ఒక 3 కిలోమీటర్లు ప్రయాణిస్తే చంద్రబాబు నగర్ దగ్గర ఉంటుంది. ఏరియాలో ఉన్న మా స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో ఎందరో రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకుంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము షెల్టర్ ఇస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను కోరుకుంటున్నా, ఒక్కసారి రండి, వచ్చి మా సమస్యను చూడండి. సమస్య నడుపుతున్న నేను ఉమా మహేశ్వరి మేము కూడా ఒక దివ్యాంగులుగా ఉండి కూడా మేము ఈ సమస్యను నడపగలుగుతున్నాము అంటే సమాజంలో ఉన్న ఎందరో సహాయ సహకారాల కోసం మేము యొక్క కార్యక్రమాలు అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. మీరందరూ వచ్చి మాకు అందరికి కూడా సహకరించాలని కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ